ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి 8వ పే కమిషన్ కూడా అనౌన్స్ చేశారు. ఆ పే కమిషన్ లో కొంత ఎక్కువగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది అన్నది కూడా కొంత అందరూ భావిస్తున్నారు. సో బడ్జెట్ అయితే ఓవరాల్ గా కొంత ప్రభావం చూపించింది. అయితే ఇంకొక అంశం, ఇంత ఎందుకు బీజేపీ కేజ్రీవాల్ తో పాటు మిగతా నేతలు కూడా కొంత వెనుకంజలో ఉన్నారు, కేజ్రీవాల్ పార్టీ ఆప్ కూడా కొంత వెనుకంజలో ఉంది అనడానికి మరో కారణం కాంగ్రెస్ కూడా ఈ యొక్క ఆప్ కి ఇటువంటి రిజల్ట్స్ రావడానికి కాంగ్రెస్ పాత్ర కూడా ఉందనే చెప్పొచ్చు. కాంగ్రెస్ కొన్ని చోట్ల చాలా ఓట్ బ్యాంక్ ని కాంగ్రెస్ చీల్చింది. యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క వీళ్ళకి కాకుండా మొత్తానికి బీజేపీ వైపు మరలిపోవడానికి కొంత ఇచ్చేసింది. ముఖ్యంగా ఎస్సీ స్థానాలు ఏవైతే ఉన్నాయి, తర్వాత ముస్లిం డామినేటెడ్ నియోజకవర్గాలు ఏవైనాయో అవన్నీ కూడా గతంలో మనం చూసుకుంటే ఇక్కడ సుమారు ఎస్సీ స్థానాలు, దళితులకు సంబంధించిన స్థానాలు 12 స్థానాలు, తర్వాత ముస్లిం డామినేటెడ్ స్థానాలు ఒక 9, ఒక 20-21 స్థానాల వరకు కూడా గతంలో వన్ సైడెడ్ గా ఆపుకున్నాయి. కానీ ఈసారి ఆ యొక్క ఓట్ బ్యాంక్ ని కాంగ్రెస్ పార్టీ చీల్చింది. ఆప్కు వచ్చే ఓట్ బ్యాంక్ ని కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా చీల్చింది. దళితులు అదేవిధంగా ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి స్థానాల్లో కాంగ్రెస్ కి కొంత ఓట్ బ్యాంక్ పెరిగింది. దాన్ని బట్టి చూస్తుంటే అది కొంత మైనస్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ తో ఒక విషయం చూస్తే మనం దాదాపు ఒక 15 సెగ్మెంట్స్ లో ముస్లింలు చాలా పాపులర్, వాళ్లే కదా అక్కడ ఇది చేస్తారు. 15 ఉన్న చోట కూడా బీజేపీ లీడ్స్ లో ఉందా? అవును, ఇప్పుడు ఎంఐఎం కూడా పోటీ చేసింది. ఎంఐఎం కూడా కొన్ని చోట్ల ఈ యొక్క ఓట్లను చీల్చినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల అక్కడ బీజేపీ కొంత లీడ్ లో ఉంది. దళితులు ఎక్కువగా ఉన్న చోట్ల లీడ్ లో ఉంది. అదేవిధంగా ముస్లింలు డామినేటెడ్ ఏరియాల్లో కూడా ఈసారి బీజేపీ లీడ్ లో ఉంది. దానికి గతంలో ముస్లిం కి సంబంధించి ఏదైతే ట్రిపుల్ తలాక్ సంబంధించినటువంటి అంశం కానీ మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రోగ్రెసివ్ ముస్లింలు వీళ్ళంతా కూడా కొంత బీజేపీ వైపే మొగ్గు చూపించినట్లుగా ఉంది. కాంగ్రెస్ తో కలిసి పోరాటం చేయకపోవటం అన్నది ఈసారి కొంత నష్టం జరిగించినటువంటి అంశంగానే మనం చెప్పుకోవచ్చు అన్నది దీని ఫలితాలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. కాంగ్రెస్ యొక్క ఓట్ షేర్ ఈసారి కొంత పెరిగింది. ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఫలితాలను బట్టి చూస్తుంటే బీజేపీ ఓట్ షేర్ 52.04 ఉంటే బీజేపీ ఆప్ కి ఈసారి 40.50